ఇంకెవరైతే జాయిన్ అవ్వాలో వారు కూడా జాయిన్ అవ్వట్లుగా సహాయం చేయండి. నన్ను కూడా మీరు వాడుకోండి. దేవా, మీ నోటున్న మాట నోట ఉంచుము, మీ అరచేతుల్లో కప్పుము, నన్ను వాడుకోండి. వ్యర్థమైన మాటలు ఉపయోగించకుండా మీరే నాకు సహాయం చేయమని కోరుతూ మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన కొరకై మనం చదువుబడినటువంటి ఈ లేఖన భాగంలో లూకా సువార్త 21వ అధ్యాయము, Luke's Gospel chapter 21. Uh, 34 to 36. ఇక్కడ యేసుక్రీస్తు ఓకే అన్నా హిందీ సరే కన్ఫ్యూజ్ అయిపోతాను, మీరు కన్ఫ్యూజ్ చేస్తే నన్ను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి దినాల్లో జరిగినటువంటి సందర్భం. యేసు ప్రభువారు శిష్యులు వారు శృంగారమైన దేవాలయమును వారు చూస్తూ వెళ్తున్నప్పుడు శిష్యులు చెప్పారు, యేసు ప్రభువా, ఈ దేవాలయాన్ని మన పితరులు కట్టారు, ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారేమో జరిగిన సంగతి చెప్పారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జరగబో సంగతి చెప్పాడు. ఏంటో జరగబో సంగతి? ఈ రాళ్ళను బట్టి, ఈ మందిరాన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారు. ఒక దినం వస్తుంది, రాయి మీద రాయి నిలబడదు, కాబట్టి కూలిపోవద్దు అని చెప్పాడు. ఆ సమయంలో వారు వచ్చి అడిగారు, రహస్యంగా ఏకాంతంగా ఉన్నప్పుడు వారు అడిగారు, యేసు ప్రభువా, ఇవి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు యేసు ప్రభువారి యొక్క రాకడను అక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. ఈ రాకడ ప్రస్తావించినప్పుడు ఇవన్నీ చెప్పేమన్నాడంటే, నేను మరలా తిరిగి వస్తాను, వచ్చినప్పుడు మీరు నన్ను ధైర్యముతో ఎదుర్కోవాలి. కాబట్టి ఎవరు ఎదుర్కొంటారు? ఇక్కడ ఒక మాట రాశాడు, 34 వెర్స్ చూడండి. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనో మత్తు వల్లనో